ఏవండోయ్ అమలక్కలు, ఏం వండుతున్నారు ఇవాళ మీ ఇంట్లో? మా ఇంట్లో వచ్చేసి గుత్తొంకాయ కూర వండుతున్నాను నేను. చాలా రోజులైంది మా ఇంట్లో వంకాయ తిని. చాలా రోజులంటే దగ్గర దగ్గర 3 నెలలు 4 నెలలు పైన అవుతుంది. ఈ పిల్లలకి పచ్చం పెట్టడంతో, మేము పచ్చళ్ళు చేయడంతో వంకాయలు తిని చాలా కాలం అవుతుంది. సో ఇవాళ నేను వండాలని అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది, పర్వాలేదు అనుకుని వండుతున్నాను. సో మసాలా కూర ఇది. ఎక్కువ వదినలు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు మగపిల్లలు, అన్నీ ఇంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ దొరకవు కదా. అవి పట్టాలి ఈ పట్టాలి, ఆ మసాలాలు వేయాలి ఈ మసాలాలు వేయాలి, అలా కాకుండా సింపుల్ మెథడ్లో జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతాని. నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. బ్యాచిలర్స్ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు చూసి చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అదే రకంగా ఫాస్ట్గా కూడా చేసుకునే వంటలు నేను చూపిస్తున్నాను. కూరగాయల్లో రారాజు వంకాయ. వంకాయ కూరలో ఇంకా గొప్పది, నెంబర్ 1 స్థానం సంపాదించింది మన ఆంధ్ర గుత్తొంకాయ. ఎంతమంది అవునంటారు చెప్పండి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 వంటలు నేను వండుతున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మసాలా పట్టించి వంకాయ 4 ముక్కల కింద మధ్యకు కోసుకొని ఆయిల్ మగ్గిన తర్వాత అందులో వేసేయండి. వేసిన వెంటనే కదపొద్ది, ఇది టిప్పుగా అనుకోండి. కదిపారంటే మటుకు మొక్కల కింద ఇడిపోద్ది. అప్పుడు గుత్తొంకాయ కాస్త పేస్ట్ వంకాయ అవుతుంది అనమాట. కొంచెం నాకు గ్రేవీ తక్కువ వచ్చింది, అందుకని చెప్పి నేను కొంచెం టమాటాలు పేస్ట్ చేసి వేసుకున్నాను. టమాటాలు ప్యూరీ కూడా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయండి. అంతే, గుత్తొంకాయ రెడీ. అది సింపుల్ వేలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పని అయిపోద్ది. సబ్స్క్రైబ్.